హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మౌని యూట్యూబ్ ఛానల్. ఈరోజు కజ్జికాయలు అయితే ఇంట్లోకి చేస్తున్నాము, అమ్మేకి కాదు. ఇక్కడ పప్పుల పొడితో అయితే చేస్తున్నాము. అమ్మడానికి కూడా బాగుంటుంది, ఇలాంటివి చేసి 5 రూపీస్కి ఒకటైనా అమ్ముకోవచ్చు. కానీ మేము ఇక్కడ చేసేది ఇంట్లోకే తినేకి, పిల్లలకి, మాకు ఈవినింగ్ స్నాక్స్కి తినడానికి బాగుంటుంది కదా, అందుకోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాం. ఇక్కడ మేము పప్పులు ఉంటాయి కదా, పుట్నాల పప్పులు, అవి బెల్లము, కొబ్బరి తురుమైతే వేసుకున్నాము. ఇంకా అందులోకి కొంచెం సొంట వేసుకొని బాగా మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకున్నాము. ఇంకా చపాతీ గోధుమ పిండి ఉంటుంది కదా, గోధుమ పిండితో చేసుకుంటే మనకి మంచిగా ఉంటాయి, ఎర్రగా వస్తాయి. మైదాతో చేసామంటే మనకి తెల్లగా వస్తాయి. అందుకే గోధుమ పిండితో అయితే చేస్తున్నాము. టేస్ట్ కూడా బాగుంటుంది గోధుమ పిండితోటి. మెత్తగా కలిపి పెట్టుకొని చపాతీ పిండిలాగా ఇంకా మనం చిన్న చిన్న చపాతీ ఉండలు అయితే చేసుకొని చిన్న చిన్న చపాతీలాగా చేసుకోవాలి. ఇంక ఇలాగ చిన్నగా చపాతీ చేసుకున్నాక మనకి కజ్జికాయలు అచ్చు ఉంటుంది కదా, అందులోకి పెట్టేసుకొని మనం ఈ పప్పుల పొడి మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పప్పుల పొడి అయితే ఇందులోకి అయితే బాగా వేసుకోవాలి. అంటే పప్పు పొడి అనేది బయటికి రాకుండా కొంచెం లోపలికైతే మనం చపాతీని పెట్టుకున్నాం అనుకో, మనకు పొడి అనేది పక్కనకి రాకుండా బాగుంటుంది. అందరికీ తెలిసిన విషయమే. మేము ఎలా చేస్తున్నామో అనేది చెప్తున్నాను అనమాట. ఎవరికి ఈ పప్పుల పొడితో చేస్తే ఇష్టమో లేదంటే రవ్వతో చేస్తే ఇష్టమో వాళ్ళైతే కామెంట్ అయితే చేయండి. ఇంకా ఇలా అచ్చులో నుంచి బయటికి రాకుండా కొద్దిగా నీళ్ళతోటి అయితే మనము అచ్చు సైడ్లకు అయితే పెట్టుకున్నామంటే మనకి కజ్జికాయలు అనేది విరగకుండా బాగా వస్తాయి అన్నమాట. కామెంట్ అయితే చేసేయండి. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి వీడియోకి. ఇంకా ఇలా అయితే మొత్తం కజ్జికాయలు అయితే చేసేసుకొని ఒకేసారి పక్కన అయితే పెట్టేసుకోవాలి. ఇలా అన్నీ పక్కన పెట్టేసుకున్న తర్వాత మనము ఒకేసారి అన్నీ వేయించుకుంటే బాగుంటుందని ఇంకా మొత్తం అయితే చేసేసుకొని ఇలా పక్కన పెట్టేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ కజ్జికాయలని ఇంకా నూనెలో వేసుకొని వేయించుకోవడమే, అంతే. బాగా మంచిగా కలర్ వచ్చేటట్లుగా వేయించుకున్నామంటే టేస్టీగా ఉండే కజ్జికాయలు అయితే రెడీ అయిపోతాయి. అండ్ మన ఛానల్లో బిజినెస్కి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి కదా, చాలామంది కామెంట్ చేస్తున్నారు, చాలామంది చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కూడా, అందరికీ చాలా థ్యాంక్స్. ఏంటి అంటే అందరికి వచ్చే డౌట్ ఏంటంటే అట్టలు కవర్స్ ఎక్కడ దొరుకుతాయి అనేది. అట్టలు కవర్స్ వచ్చేసి మనకి కవర్లు అయితే మనకి పేపర్ ప్లేట్స్ అలాంటివి దొరుకుతూ ఉంటాయి కదా, అక్కడ మనకైతే కవర్స్ దొరుకుతాయి. ఇంకా అట్టలు అంటే మనకి బుక్ స్టోర్స్లో వాటిల్లో అయితే అట్టలు దొరుకుతాయి. ఒకసారి ట్రై చేయండి. అక్కడికి వెళ్ళి మనము అట్టలు అవి తీసుకొచ్చుకోవాలా. ఇంకా అలాగే మనకి కావాల్సింది మెటీరియల్ అంటే స్పైసెస్, అన్ని రకాల స్పైసెస్ అయితే తెచ్చుకోవాలి. అలా స్పైసెస్ అయితే తెచ్చుకొని మనమైతే ప్యాక్ చేసుకొని షాప్లకు అయితే వేసుకోవాలి. అంటే కొంతమంది ఎలా చేస్తారంటే ఓన్లీ హోల్సేల్ షాప్లకే వేస్తారు. నేనైతే అదే చేస్తానన్నమాట. అన్ని ఊర్లకి తిరిగి 2-3 అట్టలు అమ్ముకునే దాని బదులు ఒకేసారి హోల్సేల్ షాప్లో వేసామంటే ఒకేసారి వాళ్ళు అట్టలన్నీ తీసేసుకుంటారు కదా, అలా అనమాట. ఇంకా ఇలా ఊర్లు తిరుగుతూ చేసుకోవడం వల్ల ఇంకా మనకి మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి, ఎక్కువ డబ్బులు కూడా వస్తాయి. ఎందుకంటే మనం హోల్సేల్ వాళ్ళకైతే తక్కువ రేట్కి అయితే అమ్మాలి. హోల్సేల్ షాప్లలో వేసినా కూడా మనకైతే డబ్బులు మిగులుతాయి, కానీ తక్కువ మిగులుతాయి అన్నమాట. కానీ ఇప్పుడు ఊర్లలోకి వెళ్ళి ప్రతి ఒక్క షాప్ని అడిగి వేసేదానికి దానికి పెట్రోల్ ఖర్చులు అవి ఇవి ఎక్కువ ఉంటాయి. దానికి సరిపోతుంది, కొంచెం ఎక్కువనే డబ్బులు అయితే వస్తాయండి. ఇంట్లోనే ఉంటూ వర్క్ చేసుకోవాలి అనుకుంటే వాళ్ళకి చాలా మంచి బెనిఫిట్ అనమాట ఇది. ఇంట్లోనే మసాలాలన్నీ తెచ్చుకొని కూర్చొని అయితే ఓపిక ఉండాలండి. చేయాలని ఏ పని చేయాలన్నా మనకి ఓపిక ఉండాలి. ఫస్ట్కే ఒక రోజుకి 2 రోజులకే మనకైతే డబ్బులు రావు, అలాగే ఆర్డర్స్ కూడా రావు. మనము డైలీ వెళ్తూ ఉంటే మనం చేసే సరుకులు అనేది పోతాయండి. మనము షాప్ వాళ్ళకి అలవాటు కావాలి. అలా అలవాటు అయ్యిందనుకో వాళ్ళే మనకి కాల్ చేసి కూడా చెప్తారనమాట మనకు అట్టలు కావాలనేది. ఓపిక మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఓపిక పట్టుకొని మనము డైలీ షాప్కి వెళ్తూ వాళ్ళని అడుగుతూ ఉంటే వాళ్ళకి కూడా మనం డైలీ వెళ్తున్నాము, ఖచ్చితంగా తీసుకొస్తారు అనే నమ్మకం అయితే ఉంటుంది. అలాగే ఇంట్లోనే ఉంటూ చేసుకునే పనులు ఏంటి అంటే ఇలా స్వీట్స్, ఇంట్లో పిండి వంటలు అలాంటివి కూడా ఉంటాయి కదా, అవి కూడా చేసి మనమైతే షాప్లకు అయితే వేసుకోవచ్చు. బేకరీస్ ఉంటాయి, స్వీట్ షాప్స్ ఉంటాయి. కొంతమంది బయట కొనుక్కొచ్చుకొని షాప్లలో అమ్ముతూ ఉంటారు కదా, వాళ్ళకైతే మేము తక్కువ రేటుకి ఇస్తామని కూడా మాట్లాడుకోవచ్చు. అలాగే చిన్న చిన్న స్నాక్స్, బొరుగులు అలా ఇంకా ఆలోచిస్తే మనకి మంచి
ఏమంటారు బిజినెస్ చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయండి. కానీ మనం ఆలోచించామంటే మంచిగా దొరుకుతాయి. ఏదో ఒక పని అయితే ఖచ్చితంగా దొరుకుతుంది. ఇంకా బఠానీలు అలాంటివి కూడా ఉంటాయి కదా, బఠానీలు చేయొచ్చు. ఇంకా పొద్దుతిరుగుడు గింజలు, మీ సైడ్ ఏమంటారో తెలియదు కానీ మా సైడ్ అయితే పొద్దుతిరుగుడు గింజలు అంటారు. అవి కూడా ప్యాకింగ్ చేయొచ్చు. ఇంకా ఇంట్లోనే మురుకులు చేయొచ్చు, అప్పలు, చెక్కలు అలాంటివి కూడా చేసి ఇంట్లోనే ప్యాక్ చేసుకొని షాప్లకు అయితే వేయొచ్చు. లేదంటే ఇంటి చుట్టుపక్కల వాళ్ళకు కూడా సేల్ చేసుకోవచ్చు అండి. మాకు తెలిసిన వాళ్ళు అయితే అంకుల్ వాళ్ళు ఇక్కడ కర్జకాయలు అయితే చేస్తారు. అలాగే కర్జకాయలు, అరిసెలు కూడా చేస్తారనమాట. అరిసెలు అనేది చేసి వాళ్ళు ఇంటి పక్కన వాళ్ళకి ఆర్డర్స్ ఇస్తూ ఉంటారు కదా, అలా ఆర్డర్స్ అయితే తీసుకొని అమ్ముతారనమాట. ఒక్క పీసెస్ లెక్క అమ్ముతారు, కేజీస్ లెక్క అమ్ముతారు. అలా కూడా చేసుకోవచ్చండి ఇంట్లోనే ఉంటూ. మనం ఆలోచించామంటే ఖచ్చితంగా మంచి పనులు అయితే దొరుకుతాయి. మనం ఇంట్లోనే ఉంటూ ఏదో ఒక పని చేసుకుంటూ డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.